రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం కలిమియు సంపద వాని ఇంటి నుండిను. కీర్తన గ్రంథము 112:3 మాట్లాడను. కలిమియు సంపద వాని ఇంటి ఎవరింటుంటుంది? నీతి నిత్యము నిలుచును. ఎవరైతే నీ యథార్థం ఉంటారో, ఎవరైతే దేవుని చిత్తం నెరవేర్చే వాళ్ళ ఇంట్లో కలిమి సంపద అని ఉంటుంది. అంటే చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తి గలవారు ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేవారు ధన్యుడు. దేవుని ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేవాడు ఇంట్లో కలిమి సంపద ఎప్పుడు సమృద్ధి ఉంటుందంట. ఎప్పుడు సమృద్ధి ఉంటుంది. ఎందుకని? దేవుని భయభక్తి కలిగి ఉన్నారు కాబట్టి ఆయన ఆజ్ఞలో అధికముగా ఆయన చెప్పిన మాటకు లోబడి ఆ ఆజ్ఞలో అనుసరిస్తున్నాం. అలాగే ఆనందంగా దేవుడు చెప్పిన మాట ఆనందంగా స్వీకరిస్తున్నారంట. అలా స్వీకరించాలి అనుకోండి. అప్పుడు కలిమి సంపదని ఉంటుందంట. వాడి నీతి నిత్యము నిలుస్తుందంట. వాడి నీతి నిత్యము నిలిచినట్ట. అలాగే నీతి యథార్థత నీతి కలిగిన వారి ఇంట్లో కలిమి సంపద అంటే ఎప్పుడు సమృద్ధి ఉండగా. అలాగే వారి సంతతి వారు భూమి మీద బలవంతులు, యథార్థ వంశం వారు దీవించబడదు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళ అంశం బలవంతులుగా ఉంటారంట, వాళ్ళ అంశం దీవించబడద్దంట. అలా దీవించబడిన వాళ్ళే ఈ కలిమి సంపద వారి ఇంట్లో ఉంటుందని నీతి నిత్యం నిలుతుందని చెప్తున్నాడు వాగ్దానం. కాబట్టి ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించిన గాక. ఏ కలిమి సంపద కోసం ఎదురు చూస్తున్నావు, ఆ దీవెనను పొందుకోవాలని ముందుగా ఏముండాలి? దేవుని భయభక్తి కలిగి ఉండాలి. ఆ ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వారి సంతతి భూమి మీద బలవంతులు ఎదురు. మీ సంతానము బలవంతులు అవుతారంట. మీ వంశం దీవించబడే వంశం ఉన్ను. నీ నీతి నిత్యము నిలిచును గాక. నీ ఇంట కలిమి సమృద్ధి ఉండే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించి నీ కుటుంబం దీవించి ఆశ్రయించబడిన గాక. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరముండా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరికి లేని దాని కృప మాకు దయచేస్తాం. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఉదయకాంచి ప్రభు రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడు ప్రభా. ఇది మంత్రం చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమానుల తోటి పని అందరినీ దీవి. మా పని వారు ఒత్తులు లేకుండా సహాయం చేయి. యజమానుల తోటి పని వారి ద్వారా ఏకీడు లేకుండా అందరూ సమాధానం శాంతి చేయి. బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ముట్టండి, స్వస్థపరచండి. షుగర్, బీపీ, గ్యాస్ ఎప్పుడు మోకాలు బాధపడి విడుదల దాచి, కుటుంబ సమస్యల బాధ విడుదల దాచాను నాయన. కార్మించండి, తాగుడు వ్యసనాలు దొరకచ్చు, అప్పుడు బంధకాల నుంచి విడిపించండి ప్రభా. చేతబడి చలించేది మంత్రశీల బాధలు విడుదల పాటిస్తున్నాము. ఇతను పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుబడులు దీవించండి, ఆశ్రయం. ఇతను నూతనంగా పనులు ప్రతి పనులు మీరు తోడుకుంటే దీవించమని, కృప చూపించమని, ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచి సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది వీళ్ళకి దయచేసి మీకు భద్రపరిచి దాచి కాచుకోండి. మీకే మహిమాఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు దీవించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.